కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో దివంగత పోల్నేని రవీందర్రావు వర్ధంతి సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షుడు కొలకాని రాజు ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ఎల్కే అద్వానీ రథయాత్రను జమ్మికుంటలో విజయవంతం చేయడంతో రవీందర్రావు కీలక పాత్ర పోషించారంటూ కూడా గుర్తు చేసుకున్నారు. నక్సలైట్ల బెదిరింపులకు లొంగకుండా ప్రజా ఉద్యమాలు కొనసాగించారన్నారు. ఇక 1997 జూన్ 15న రవీందర్రావును హత్య చేశారంటూ కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కేవలం ఏ మతానికో ఏ కులానికో కాకుండా పేద ప్రజల అన్ని వర్గాలను కలుపుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆనాడు ఏదైతే ఎల్కే అద్వానీ గారు రథయాత్రని ఈ జమ్మికుంట మండలానికి తీసుకొచ్చి ఆనాడు మండలా తెచ్చినటువంటి రవీందర్రావు గారు ఆ సభను విజయవంతం చేసినందుకు ఆ రోజు నక్సలైట్లు మీరు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తారా లేదా అని చెప్పి బెదిరిస్తే కూడా భయపడకుండా నేను నా భారత జాతి కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని చెప్పి రాజీనామా చేయకుండా ముందుకు పోతుంటే ఆనాడు ఉన్నటువంటి పిరికి పందెలు నక్సలైట్లు అని పేరు చెప్పుకుంటున్నటువంటి పిరికి పందెలు ఆ రోజు రవీందర్రావు గారిని వారి చూడాలతో బలి తీసుకున్నారు. ఆయన త్యాగం ఈరోజు వృధా కాలేదు. ఎందుకంటే వాళ్ళు తుడిచిపెట్టుకొని పేరు కానీ మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెరిగిరు. ఈరోజు మొత్తం 31 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ 21 రాష్ట్రాల్లో అధికారం ఉంది. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకి న్యాయం చేస్తుంది. ఈ దేశాన్ని కాపాడుతుంది. దేశంలో ఆర్థిక వ్యవస్థ కూడా 4వ స్థానానికి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో వెళ్ళింది. ఇలాంటి త్యాగదనుల ఫలితమే ఈరోజు మేము అందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ భారతదేశ ప్రజలు కానీ స్వేచ్ఛ వాయులు పీలుస్తున్నారంటే ఎందరో త్యాగదనుల ఫలితమే ఈ స్వేచ్ఛ వాయులు పీలుస్తున్నారని. మాజీ మండలాధ్యక్షులు పీసీసీలు ఆత్మీయ మిత్రుడు శ్రీ కొల్లేని రవీంద్రరావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో వారికి అన్ని వల్ల జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్న తరుణంలో నక్సలైట్లు చూటాలు పెట్టి బెదిరించినప్పుడు కూడా భయపడకుండా ముందుకెళ్తూ భారతీయ జనతా పార్టీని గుర్తించినటువంటి మంచి నాయకుడైనటువంటి రవీంద్రరావు గారిని మన జమ్మికుంట పట్టణంలోని సుష్మంతి ఎన్నిక మొక్కన ఎంప్లస్కల్లో జూన్ 15 రాత్రి కొట్టి చంపడం జరిగింది. అలాంటి ఆత్మీయుని ఆదర్శంగా మేము ఈరోజు ముందుకెళ్తున్నాం. ఇంకా కూడా ఎవరికి భయపడలేదు. అప్పుడు నక్సలైట్ అయితేనేమి ఇప్పుడు అర్బన్ నక్సలైట్ అయితేనేమి భయపడకుండా బీజేపీని హిందుత్వవాదాన్ని ముందుకెళ్లే విధంగా ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాం.